నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కదిరి నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకొని సత్వరమే పరిష్కరిస్తున్నారని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్కు ప్రజలను అభినందనలు తెలుపుతున్నారు. గతంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పీవీఆర్ ఫంక్షన్ హాల్లో పేద ప్రజలకు సన్నబియ్యం బస్తాలను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పంపిణీ చేశారు. మన పేదలకు కొద్దిగా రైతుగా మంచిగా బాగుంటుంది అన్న ఆధారంలో ఒక 40 ఫ్యామిలీస్కి ఓవర్ 50 kgs ఒక ఫ్యామిలీకి ఈరోజు అన్న ఆధారంలో డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నాము. అన్న వచ్చినారు. చాలా థ్యాంక్స్ అన్న. చాలా బాగా జరుగుతున్నాయి. ఫుడ్ మీల్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే సార్ కూడా మేము ధన్యవాదాలు కోరుతున్నాం. मुख्यमंत्री सीएम सर को, नारा लोकेश सर को, पवन कल्याण सर को सबको शुक्रिया कहती हूँ कि हम सबको हमारे घर में 4 जनों को भी तल्ली की वंदना को पूरा अमाउंट पड़ी। स्कूल डेवलपमेंट है, ये स्कूल भी डेवलपमेंट अच्छा होता है। यहाँ
जीरो टीचर्स जैसे पूरे टीचर्स हमको अच्छा को हमको पढ़ाती थी। सर को भी शुक्रिया बोलती हूँ कि वो भी हमको अच्छा डेवलपमेंट करती हैं, हमारे स्कूल का अच्छा डेवलपमेंट करती हैं। ఈరోజు ఈ పార్క్ స్కూల్ నందు నిజంగా పండగ వాతావరణం నెలకొంది. ఏమంటే నిరుపేద కుటుంబం, ముస్లిం కుటుంబానికి చెందిన విద్యార్థులు ఎక్కువ ఈ స్కూల్లో చదువుతున్నారు. ఒకరైతే ఒకరికి, ఇద్దరైతే ఇద్దరికి, ముగ్గురైతే ముగ్గురికి తల్లికి వందనం పథకం కింద వీళ్ళకి డబ్బులు పడటం జరిగింది. ఆ ఉద్దేశంతో మనమే సంతోషం పంచుకునలేదు, 10 మందికి తెలియజేయాలని స్వచ్ఛందంగా విద్యార్థులైతేమి, వారి యొక్క తల్లిదండ్రులైతేమి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటు చేసిన సమక్షంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు రావాలని చెప్పేసి ఈ పండగ వాతావరణం మేలందే తెలుగుదేశం పార్టీ వచ్చిందని, ఈ తెలుగుదేశం పార్టీతోనే ఈ పండగ వాతావరణం ఈరోజు నెలకొందని వీళ్ళంతా ఆనంద బాష్పాలతో ఇక్కడ కేక్ కటింగ్ అయితే స్వీట్లు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ చెప్తూ, అలాగే ఈ స్కూల్ ఇంత అభివృద్ధి చెందడానికి ముఖ్య కారణం కందికుంట వెంకట ప్రసాద్ గారి సారథ్యంలో ఈ స్కూల్ ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడే అభివృద్ధిని ఇంకా రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని హై స్కూల్ ఉర్దూ మెయిన్ కదిరి నందు స్వచ్ఛందంగా తల్లిదండ్రులు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతా భావంతో మరి స్థానికంగా ఇక్కడ ఒక కేక్ కట్ చేసి సార్కు థ్యాంక్ యూ చెప్పాలి అనే ఉద్దేశంతో తల్లిదండ్రులే స్వచ్ఛందంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన పట్టణ టీడీపీ అధ్యక్షుడు డైమండ్ ఇర్ఫాన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమము, మరి ఇంత లబ్ధి పొందినటువంటి కుటుంబాలు మరి ఈరోజు కృతజ్ఞత భావంతో మన పాఠశాలకు వచ్చి కేక్ కట్ చేసి మరి విద్యార్థుల యొక్క మధ్యలో అందరినీ సంతోషకరమైనటువంటి మంచి వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగినందుకు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిగా నేను చాలా సంతోషపడుతున్నాను. మరి రాను ప్రతి విధిలోనూ మరి మన పాఠశాలను అభివృద్ధి చేయుటకు మరి స్థానికంగా ఉన్నటువంటి మన ఇర్ఫాన్ గారి సారథ్యంలో, అలాగే ఇతర నాయకుల యొక్క సహకారంతో మన పాఠశాలను అభివృద్ధి చేసుకునేటకు ముఖ్యంగా మన గౌరవ కదిరి శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, మరి ఈ ఆనందకరమైనటువంటి విషయాన్ని ఇంత ఘన విజయం చేసినటువంటి తల్లిదండ్రులకు అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.